హాయ్ ఫ్రెండ్స్, గుళ్ళ సీతారాంపురం ఈ నేమ్ చాలామందికి బాగా పరిచయం ఉన్నదే. ఇది ఒక ఫేమస్ ప్లేస్. ఇక్కడ సీతారాముల వారి గుడి ప్రత్యేకత. మా గ్యాంగ్తో కలిసి ఒక అకేషన్కి ఈరోజు అటెండ్ అయ్యాము. అక్కడికి వెళ్ళాలంటే గుళ్ళ సీతారాంపురం దాటి వెళ్ళాలి. సో గుళ్ళ సీతారాంపురంలో ఉండి దర్శనం చేసుకొని అకేషన్కి వెళ్ళాము. ఇక్కడ సీతారాముల వారి గుడి 1803 సంవత్సరంలో కన్స్ట్రక్ట్ చేశారంట బొబ్బిలి రాజులు. 16వ శతాబ్దం అని కూడా కొంతమంది అంటారు. ఈ గుడి కన్స్ట్రక్ట్ చేసి 200 సంవత్సరాలు దాటింది. అంతే. మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు, నేను వెళ్ళటం ఇదే ఫస్ట్ టైము. చాలా పెద్దది, అసలు చాలా చాలా పెద్దది. అలాగే లోపలికి వెళ్తున్నప్పుడు మెటీరియల్ కానీ అవి చూస్తే ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా బాగుంది అనిపించింది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ సీతారాముల వారి గుడి గోపురం నుండి చూస్తే అక్కడ బొబ్బిలిలో ఉన్న వేణుగోపాల స్వామి వారి ఆలయ గోపురం కనిపిస్తుందంట. అది ఇక్కడ ప్రత్యేకత. అంతే. ఇక్కడ బొబ్బిలి రాజులు సీతారాంపురం నుండి బొబ్బిలి వెళ్ళాలన్నా, బొబ్బిలి నుండి సీతారాంపురం రావాలన్నా ఈ గుడి లోపల అక్కడ వేణుగోపాల స్వామి వారి ఆలయంకి లోపల కూడా స్వరంగం అనేది ఉంటుందట. సో దాని నుండే వీళ్ళు యుద్ధాలకు వెళ్ళటం కానీ అలాంటివి ఏవైనా స్వరంగం ద్వారానే వెళ్ళి వచ్చేవారంట. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే, రాముల వారి ఏకశిలా విగ్రహం ఉందండి. ఇక్కడ ఏకశిలా విగ్రహం అంటే సీతమ్మ వారిని రాముల వారి ఒడిలో కూర్చొని ఉండే ఒకే విగ్రహం. అది సేమ్ ఇదే సేమ్ విగ్రహము అక్కడ భద్రాచలంలో కూడా విగ్రహం ఉందట. సో దీన్నే ఎవరికి తెలియని మరో భద్రాచలం అని కూడా అంటారట. ఒకే విగ్రహము అక్కడ భద్రాచలంలో, నెక్స్ట్ గుళ్ళ సీతారాంపురంలోనే ఉందట. అది ఇక్కడ ప్రత్యేకత. నాకు తెలిసిన, నేను కనుక్కున్న దాన్ని బట్టి నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపల అంతా చాలా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ.